సార్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ అండి, సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ప్రజెంట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులు గడిచిపోయింది సార్. ఎలా ఉందంటారు ఈ 90 రోజుల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలన? ఇప్పుడు ఒక అస్తవ్యస్తమైన పరిపాలనని గాడిలో పెట్టాలంటే చాలా టైం పడుతుందండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకుంటూ వెళుతున్నట్టే కనిపిస్తుంది. ముందు ప్రశాంతమైన వాతావరణం, అందరికీ కావాల్సిన భద్రత, అలానే ఏమన్నా ఇట్లా వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు సహాయ సహకారాలు, వాటిల్లో వాళ్ళకి తోచినంతగా సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఏంటంటే కోరికలు ఆకాశంలో ఉండి గుర్రాల్లాగా పరిగెత్తుతున్నాయి అన్నమాట. మనిషి యొక్క స్వార్థం తనకు ప్రయోజనం కలిగే పని తక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యాలనే ఒక బలమైన కోరికతో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే 3 నెలలు అంటే ఏంటో అంటారు. 3 నెలలు అంటే చాలా స్వల్ప టైం. అది మనము ఒక ప్రభుత్వాన్ని పనితీరుని ఎస్టిమేట్ చేయాలంటే మినిమం వాళ్ళకి 6 నెలలు సమయం ఇవ్వాలి. తర్వాత పాత ప్రభుత్వంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అందరూ ఒక రకమైన పనులకి అలవాటు పడ్డారు. వాళ్ళందరూ తమ తప్పులు తెలుసుకొని మళ్ళా కొత్త ప్రభుత్వం యొక్క సహకారంతో మళ్ళా రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతినిధులు ఏముంటుంది, మామూలుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం ముందు పెట్టి దానికి తక్షణమే పరిష్కారం చూడాలి. వీటిలో 2 రకాలు ఉన్నాయండి. ఆర్థికపరమైనవి కొన్ని ఉంటే, మామూలుగా సహాయ సహకారాల నుంచే కొన్ని ఉంటాయి. ఆర్థికపరమైనవి చేయాలంటే మన ఖజానా నిండుగా ఉండాలి, దానికి సంబంధించిన డబ్బులు రావాలి. అలానే పాత అప్పులు ఏమిటి శ్వేతపత్రాలు ఇస్తున్నారు కాబట్టి వాటిని గురించి మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే వచ్చిన అమౌంట్లో ఎక్కువ సంక్షేమ పథకాలకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవ్వంగా మిగిలిన ఎంత ఉంటే రోడ్లకు కానీ లేకపోతే డెవలప్మెంట్కి కానీ వీటికి ఖర్చు పెట్టగలరు అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి. అంతే మన విషయాలు ఏంటంటే మనకు కావాల్సిన పనులు లేకపోతే ఏదన్నా ఈ అధికారంలో ఏదన్నా ఉన్న ఆఫీసులో ఉన్న పనులు ఇట్లాంటి వాటి విషయాల్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల గురించి సహకారం తీసుకుంటున్నారు. వాటిని గురించి ఉంది. ఇంకా సమాజం 2గా చీలి ఉందండి. ఆ 2గా చీలి ఉన్న సమాజం ఫస్ట్ ఏకం కావాలి. ఇక్కడ మీ ఒక విషయం సార్, ఇందాక మీరు చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు కానీ లేదంటే సహాయ కార్యక్రమాల్లో కానీ పేదలకు అండగా ఉండటం కానీ చేయాలంటున్నారు. ఈ 3 విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా సార్. మరి ఇప్పుడు అపోజిషన్ పని ఏంటంటే ప్రభుత్వం మీద బురద చల్లటం అండి. దానివల్ల తానేదో కొంత మంచిగా చేశానని చెప్పి తన వర్గాన్ని కాపాడుకోవటం, దాన్ని ఇది చేయటం. ఆయన చేయక్కర్లా, ఈయన ₹1 కోటి విరాళం ఇచ్చాడు కదా, ఆ ₹1 కోటితోటి ఈయన చేసేది ఏదో చేసి చూపించమనండి. ఊరికే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా, పిచ్చగా పరిపాలించింది కాకుండా ఇంకా అబద్ధాలు ఇంకా ఇవి మాట్లాడుతున్నాడంటే అతనికి సిగ్గు లేదండి. అతను వినటానికి కానీ అతను అడిగే ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పాలంటే మాలాంటి వాళ్ళకి చాలా సిగ్గుపడుతున్నాం అన్నమాట. ఏమిటి ఇతన్ని మనం 5 సంవత్సరాలు భరించినా కూడా ఇప్పటికి కూడా బుద్ధి లేదు. అసలు అతన్ని ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు. ఇప్పుడు అతను ఏం చేయాలా? తను ఏదో మరి తన పార్టీ వాళ్ళు తన అభిమానులు అందరి చేత సందాలు పోగు చేసి పొచ్చి పని చేయమనండి. అతను చేసిన నిర్వాహకం వల్లనేగా బుడమేరు కట్టలు తెగి ఇది పోయింది. ఒక్క విషయం సార్, ఇక్కడ బుడమేరు కట్టలు తెగిపోయింది, చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తడం వల్ల తెగిపోయిందని చెబుతుంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఏంటంటే అండి, అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ఇంకా నమ్మపోతే ఇంకా 1000 సార్లు చెప్పే ప్రబుద్ధులు ఆ జగన్ పార్టీలో ఉన్నారండి. అసలు బుడమేరికేను కరకట్టకి అటుపక్కకి ఇటుపక్కకి తేడా కూడా తెలియని వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఆ యువతల పక్క కట్ట మీద ఉన్నాడు. ఎందుకు అవతల పక్క కట్ట మీదే చావచ్చుగా? ఆ ఇంటికాడ ఆ కాలువ కట్టిన మొత్తం ఆక్యుపై చేసి అవి మొత్తం ఎందుకు తీసుకున్నాడు ఆయన? అసలు ఎవరన్నా రానిచ్చాడా ఆ బజార్లోకి? ఇట్లాంటి వ్యక్తి అసలు మనము ఇప్పుడు కాదండి, చరిత్ర క్షమించదు. మేము అలాంటి వాళ్ళందరమీ దీన్ని రైటప్ చేసి అట్టి పెట్టాం. ఈ తరతరాలు
ఈ రాజకీయ చరిత్రలో ఇంత నికృష్ట నీతి మాలిన ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడనే సంగతి భావితరాలు కూడా తెలుసుకుంటాయి. ఇప్పుడు నువ్వు కొంతమందిని మోసం చేయొచ్చు, కొంతమందిని మరికొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ ఎల్లకాలం ఎప్పుడూ మోసం చేస్తామనుకుంటారే, అది మాత్రం కుదరదు. ఎప్పుడైనా సరే సత్యం గెలుస్తుంది, నిజం నిలకడమే తెలుస్తుంది. అందుకే మళ్ళీ ఆయన చెప్తున్నారు కదా సార్, 2029 నేను తిరిగి వస్తాను, వీళ్ళకి ఇంతకింత వడ్డీ తిరిగిస్తాను అంటున్నారు కదా. వస్తే రమ్మనండి. ఇప్పుడు ఆయన చెప్పే అబద్ధాలు, ఆయన చెప్పే అవినీతి, ఆయన చేసే వాళ్ళందరూ ఒక 25% ఉంటారండి. సమాజంలో మొత్తం అందరూ నీతిగా ఉంటారని, నీతిగా ఉండలేదని లేరు. దోపిడీదారులు, దొంగలు, చేబు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ ఆయన పక్కన ఉండారు. వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, వచ్చి పగ తీర్చుకుంటారు, నీ ఇళ్ళు దోచుకుంటారు, నీ ఆస్తి దోచుకుంటారు. ఆ సంగతి నిస్సగ్గుగా చెబుతున్నాడు, నేను తీసుకుంటానని. ఆ తీసుకున్న వాడికి ఇష్టపడేవాడు ఆ దోపిడి దొంగల్లో మనం కూడా ఉందాం అనుకున్నాడు, ఓటేస్తాడు వాడికి. లేకపోతే వాడికి ఓటేయటం ఏంటండి? అట్లాంటి వ్యక్తి. నేను మాత్రం ఈ 65 సంవత్సరాల నుంచి, నేను రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి యాక్టివ్గానే చూస్తున్నానండి. రాజకీయానికి కూడా ఒక పరిమితి, ఒక ఇది ఉంటుంది. సేవాభావం అనేది ఒకటి ఉండాలండి. ఆ సేవాభావం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి అనర్హుడు. అట్లాంటి అతన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయమండి. ఒకవేళ ఆయన కోరిక ఉందనుకోండి, చేయమనండి, వచ్చి సహాయం చేయమండి. ఇప్పుడు తెలుగుదేశం పోయినసారి ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఆయన కాలికి గలపం పెట్టుకొని ఊరూరు తిరిగి అన్ని సమస్యల గురించి పోరాడాడు. వరదల్లో తిరిగాడు, వానల్లో తిరిగాడు, అన్నిట్లో తిరిగాడు. ఈయన కూడా తిరగమనండి, తిరిగి పనులన్నీ చేసేసి మళ్ళీ తన తప్పులు చెంపలేసుకొని మళ్ళీ చేస్తానని చెప్పి ఆయన పరివర్తన వచ్చిందనుకోండి, ఆయన చేసేది ఏంది? దొంగల్ని, దోపిడీదారుల్ని, ఈ అమరావతి తగలబెట్టిన ఆయన తీసుకెళ్ళి అడవి పలకరించి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ అందు తేలుస్తానంటాడా? ఆ పడవలను తీసుకొచ్చి మన 150 సంవత్సరాల ప్రకాశం బ్యారేజీని పగలగొట్టాలనుకున్నాడంటే అంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందండి? అసలు ఏంటి చరిత్రహీనుడు? ఎవడైనా సరే 10 కోట్లు 20 కోట్లు పడవల్ని లంగరేయకుండా వదిలిపెడతాడండి? ఏమన్నా బుద్ధి తక్కువ వాడు ఎవడన్నా చేస్తాడా పని? అంటే ఆయన ఉద్దేశం అది కాదు. 350 టన్నులు గల 3 పడవలు మొత్తం కలిపి 1000 టన్నులతో పోయి ఆ బ్యారేజీని గుద్దుకుంటే, ఒక పిల్లర్ పడిపోతే ఆ బ్యారేజీ పడిపోయిద్ది. మొత్తం కలిపి 13,60,000 ఎకరాల పొలము బీడుగా పెట్టాలనే అతని కోరిక. ఎందుకంటే ఇక్కడ ఎవడో వేయలో ఓటు, మొత్తం ఓడిపోయాడు. అందుకని వీళ్ళందరూ కసి తీర్చుకోవాలి. కసి తీర్చుకునే కార్యక్రమే ఆయన ఇట్లాంటిది. మీరు ఒక మనిషిని అన్నం అంతా బాగుందని ఒక ఒక మెతుకు పట్టుకుంటే సరిపోయింది. జగన్ని మేము 5 ఏళ్ళ నుంచి చూసిన తర్వాత అతని ప్రవర్తన, అతని నేచరు, అతను ప్రవర్తించే తీరు ఇవన్నీ చూస్తే అతని యొక్క క్రిమినల్ మెంటాలిటీ క్లియర్గా కనపడుతున్నప్పుడు ఆయన తిరిగితే ఎంతండి, తిరగకపోతే ఎంతండి, వాక్కుంటాడు, పోతాడు. ఆయన గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మా ఉద్దేశం అయితే అతను ఎట్టి పరిస్థితుల్లో అతను తలకిందులు తపస్సు చేసినా కూడా అతను నమ్మేవాడు ఒక్కడ కూడా ఉండడు. సార్, థ్యాంక్ యూ.